హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై అండి. మటన్తో ఎప్పుడు కర్రీనే కాకుండా ఇలా ఫ్రై కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి ఇంకా ఈ మటన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 1/2 కిలో వరకు మటన్ అయితే వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ నూనె. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి. మరొకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 8 విజిల్స్ అయితే వేయించండి. ఈలోపు మనం మటన్ ఫ్రైలోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే దాంట్లోకి సపరేట్ చేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో 5 ఎండుమిర్చి వేసి వేయించండి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుని ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 8 విజిల్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత అయితే తీస్తున్నాను. ఇప్పుడు మూత అయితే తీసుకుని మటన్ మెత్తగా ఉడికిందో లేదో చూద్దాము. చూసారా, ఇలా పట్టుకుని చూస్తే ఈ విధంగా స్ప్లిట్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కుక్ చేసుకున్న మటన్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి 5 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అయితే వేసుకోండి. అందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా తుంచి వేసుకుని వేయించండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత మనం కుక్ చేసుకున్న మటన్ని వాటర్తో సహా వేసేయండి. ఇప్పుడు ఒకసారి అయితే మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు అయితే మగ్గించండి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా వాటర్ దగ్గరికి ఎగిరిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అయితే దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వేసి మరొకసారి అయితే మిక్స్ చేసి మూత పెట్టి ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరే వరకు కూడా కుక్ చేసుకోండి. ఇప్పుడైతే దీనిలో ఉన్న వాటర్ అంతా ఎగిరి దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు అయితే వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.